ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ధనస్సు రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. అలాగే ఈరోజు అనేది మీకు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఎటువంటి వార్త మీరు వింటారు, రిసీవ్ చేసుకోబోతున్నారు, మీకు ఏం జరుగుతుంది, ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు. ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. చారణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే అలంకాప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం తను అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు మనకు అనేది అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక జీవితంలో గమనీయకమైన వీరి యొక్క పరిస్థితులను బట్టి, స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరిలో ఉంటుంది. ఇక ఈ చురుకు స్వభావం వలన నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క ధనస్సు రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని దిగమింగే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఇకపోతే విషయంలోకి వస్తే గనక 2025 సంవత్సరం జూలై 28వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది మీ స్నేహితుల రాళ్ళ నుండి కానీ, మీ యొక్క బంధువుల రాళ్ళ నుండి కానీ, చుట్టుపక్కల వాళ్ళ నుండి కానీ మీకు ఒక ఫోన్ కాల్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ ఇక అయితే మీరు వింటారు. ఇక ఉదాహరణకు ఇదివరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు, మీ మిత్రులకు కానీ, మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఎక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది, ఏదైనా ఆ పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదనే ప్రయత్నాలు చేస్తున్నారా, ఇక ఒక వ్యక్తి అడిగారు, ఆ వ్యక్తి నుండి మీకు ఫోన్ వచ్చి గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఆ డబ్బు ఇస్తాము, రిటర్న్ చాలా రోజులు అవుతుంది మేము తీసుకొని అని రిటర్న్ ఇవ్వడం మీకు ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా శుభవార్తను అయితే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ఇక ధనస్సు రాశి వ్యక్తులు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు బంధువుల నుండి ఒక ఆహ్వానాన్ని మీరైతే పొందుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి ఇంట్లో, వేరే ఇంట్లో కానీ సంబంధించినటువంటి ఒక ఆహ్వానాన్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది.
విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న